స్టీఫెన్ హాకింగ్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఒక మాట అంటారు. ఒక 1000 సంవత్సరాల తర్వాత మానవాళి భూమి మీద మనుగడ సాగించలేదని, భూమిని ఖాళీ చేయాల్సి వస్తని, ఇంకో గ్రహాన్ని వెతుక్కుంటూ మానవాళి అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తని, భూమిలో అంతటి కాలుష్యం, జీవ వైవిధ్యం పాడైపోయింది. ఈ పరిస్థితిలో ఈ పొడుమి తల్లిని ఏ విధంగా అయినా కాపాడాలని చెప్పి చాలా కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నారు. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంశం గురించి ఆలోచిస్తే 1992లో రియో సమ్మిట్లో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఒక కన్వెన్షన్ తీసుకొచ్చారు. భారతదేశం కూడా CBDకి సైన్ చేసి బయోడైవర్సిటీ చట్టం చేసింది. రీసెంట్గా కూడా 2023లో ఆ బయోడైవర్సిటీ యాక్ట్కి అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చిందనమాట. CBD 1994 నుంచి దానికి సంబంధించిన కాప్ సమ్మిట్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బైఎన్నియల్ సదస్సులు జరుగుతాయి. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బయోడైవర్సిటీకి సంబంధించి కాప్ సదస్సులు జరుగుతాయి అన్నమాట. 2022లో కాప్ సదస్సు కెనడా మాంట్రియల్లో జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా 2024 సంవత్సరంలో బయోడైవర్సిటీకి సంబంధించి కాప్ 16 సదస్సు కొలంబియాలోని కాలి అనే నగరంలో జరిగిందనమాట. కొలంబియాలో సల్సా డ్యాన్స్ చాలా ఫేమస్. ప్రత్యేకంగా కాలి నగరం ఇది చాలా చాలా పాపులర్ డ్యాన్స్ అనమాట. ఇది పక్కన పెడితే ఈ కాలి నగరంలో మనకి కాప్ 16 బయోడైవర్సిటీ సదస్సు కొలంబియా కాలి నగరంలో జరిగిందనమాట. 2022లో చేసిన కున్మింగ్ మాంట్రియల్ ఫ్రేమ్వర్క్లో 30/30 అనే రూల్ తీసుకొచ్చారనమాట. 30/30 రూల్ ఏంటంటే 2030 కల్లా ప్రపంచంలో ఉన్న మెరైన్ కానీ లేకపోతే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ కానీ వీటన్నిటిలో బయోడైవర్సిటీని ఏదైతే డిగ్రేడ్ అయిపోతుందో ఆ బయోడైవర్సిటీని కాపాడి 30% ఇంప్రూవ్ చేయడం అనమాట. సో 2030 కల్లా 30% ఇంప్రూవ్ చేయాలి. డిగ్రేడ్ అవుతున్న బయోడైవర్సిటీని తగ్గించి ఇంప్రూవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలన్నమాట. దీన్ని 30/30 రూల్ అంటారు. ఈ 2024 కొలంబియా కాలి నగరంలో జరిగిన కాప్ 16 సదస్సులో ముఖ్యమైన అంశాలేంటి, ముఖ్యంగా దానిలో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానివల్ల జరిగిన ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ చాలా ప్రయారిటీ. భారతదేశం కూడా దాన్ని ప్రయారిటైస్తుంది అనమాట. వన్ హెల్త్ అంటే హ్యూమన్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఎనిమల్ హెల్త్, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్స్. మనం ఇంటిగ్రేట్గానే చూడాలి. సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తే మనుషుల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఇతర జీవచరాలను ప్రొటెక్ట్ చేయొచ్చు, ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, అన్నిటిని. అంటే ఈ వన్ హెల్త్ అప్రోచ్ అనేది హైలైట్ చేశారనమాట. రెండోది కాళీ ఫండ్. ఈ కాళీ ఫండ్కి ఎవరు ఫండ్ చేయాలి? ఏదైతే జెనెటిక్ డేటా, డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కంపెనీస్ బాగా బెనిఫిట్ పొందాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ కాళీ ఫండ్కి ఫండింగ్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఆ ఫండింగ్ చాలా వరకు యూత్ ఎంపవర్మెంట్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి, ముఖ్యంగా లోకల్ పీపుల్, ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎంపవర్మెంట్కి వెళ్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫండ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా బయోడైవర్సిటీ ఇనిషియేటివ్స్ కోసం $200 బిలియన్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫండ్కి కంట్రిబ్యూట్ చేయాలి 2030 కల్లా. ఈ డబ్బులతో రకరకాల బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకెళ్తారనమాట. ఈ సమ్మిట్లో ఇంకొక మాట కూడా వాడారు, EBSA, ఎకలాజికలీ మరియు బయోలాజికలీ సిగ్నిఫికెంట్ మెరైన్ ఏరియాస్ అని. EBSA అని మనం ఎకలాజికలీ బయోలాజికలీ సిగ్నిఫికెంట్ ఏరియాస్, మెరైన్ ఏరియాస్ మనం వాడుకోవచ్చు, మనం వాటిని ఎంజాయ్ చేయొచ్చు, వాటి యొక్క ఫ్రూట్స్ మనం వాడుకోవచ్చు, కానీ సస్టైనబుల్గా వాడుకోవాలి. భావి తరాలకు కూడా అవి అందుబాటులో ఉండేలా మనం వాడుకోవాలన్నమాట. ఎకలాజికలీ బయోలాజికలీ సిగ్నిఫికెంట్ మెరైన్ ఏరియాస్ని మనం జాగ్రత్తగా సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి. ఈ టర్మ్ ప్రత్యేకంగా ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశారు. మొత్తం ఈ కాప్ 16లో హైలైట్ ఏంటంటే ఆర్టికల్ 8J ఆఫ్ CBD కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ప్రకారం ఇండిజినస్ పీపుల్కి సంబంధించిన హక్కులు కాపాడాలి. దానికి సంబంధించి ప్రత్యేకంగా పర్మనెంట్ సబ్సిడరీ ఆర్గాన్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఎవరైతే జీవ వైవిధ్యంతో అనుసంధానమై ఉంటారో, ఉదాహరణకి ఒక నేషనల్ పార్క్ ఉంది, దాని దగ్గరలో ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉంది, లేదా ఒక లోకల్ పీపుల్, ఒక ట్రెజర్ ట్రో ఉంది, వాళ్ళు ఒక బయోడైవర్సిటీని కాపాడుతున్నారు, వాళ్ళ హక్కులు ప్రొటెక్ట్ చేసేలా మనకి ఆర్టికల్ 8J ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంది. ఆ ఆర్టికల్ 8J ప్రకారం ఇప్పుడు ఒక పర్మనెంట్ సబ్సిడరీ ఆర్గాన్, అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడే, జీవ వైవిధ్యంతో అనుసంధానంగా ఉండే రకరకాల లోకల్ కమ్యూనిటీస్ హక్కులు కాపాడటానికి ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేస్తున్నారు. అసలు బయోడైవర్సిటీ కాపాడటానికి దేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అనే దాని మీద 2022లోనే కాప్ 15 ఏదైతే మాంట్రియల్లో జరిగిందో అక్కడ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ అని చెప్పి ప్రతి దేశం వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్లో బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే 2030 కల్లా 30% బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచంలో టెరెస్ట్రియల్
తర్వాత మెరైన్ ఎకోసిస్టమ్స్లో ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారో, ఎలాంటి యాక్షన్స్ ఇస్తున్నారు అనే దాని మీద రిపోర్ట్ ఇవ్వాలి. ఈసారి కేవలం 119 దేశాలు మాత్రం రిపోర్ట్ ఇచ్చాయి. మిగతా దేశాలు కూడా త్వరలో రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ బయోడైవర్సిటీ సదస్సులో ప్రత్యేకంగా ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ సంబంధించి మేనేజ్మెంట్ రెగ్యులేషన్ ఎలా చేయాలి, మనకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బర్మీస్ పైథాన్ ఏదైతే ఉందో అది ఫ్లోరిడాకి తీసుకెళ్లారు, అమెరికన్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా. అక్కడ జనాలు ఇంట్లో కూడా పెంచుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు అవి విపరీతంగా అయిపోయినాయి అనమాట. వాటిని పట్టుకోవడానికి అవన్నీ అక్కడ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. వాటిని పట్టుకోవడానికి ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. మన తమిళనాడు నుంచి కూడా ఇరులా ట్రైబ్స్ని తీసుకెళ్ళి అక్కడికి ఆ పైథాన్స్ని, అంటే ఒక రకమైన పాములు అనమాట, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక డేటాబేస్ మెయింటైన్ చేయటం, వాటికి సంబంధించి ట్రేడ్ రెగ్యులేషన్స్ చేయటం, వాటికి సంబంధించి కామర్స్ ప్లాట్ఫామ్స్తో కూడా అనుసంధానం చేసి ఎవరు ఎలా తెప్పించుకుంటున్నారు, ఎలా అమ్ముతున్నారు. మీకు తెలుసు కదా, ఎగ్జోటిక్ స్పీషీస్ అంటాం, బయట నుంచి వచ్చేవి. పర్టికులర్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ మనకున్న లోకల్ బయోడైవర్సిటీ దెబ్బతీయటము, మనకున్న లోకల్ సిస్టమ్స్ని దెబ్బతీయటం, ఎకో సిస్టమ్స్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. దాని మీద ప్రత్యేకంగా డిస్కస్ చేసి దానికి ప్రధానంగా ప్రాపర్గా మేనేజ్ చేసి రెగ్యులేట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ COP16 సదస్సులో. భారతదేశం తరపున నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. దీనిలో ఇప్పటి నుంచి 2030 వరకు దాదాపు 81,000 కోట్లు బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారంట, ఖర్చు పెడతారంట. ఈ సందర్భంగా భారతదేశం ఇంకొక అంశం మీద కూడా ఎంఫసైజ్ చేసింది. మేము ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లాంచ్ చేసాం. బిగ్ క్యాట్స్ 7 రకాల బిగ్ క్యాట్స్ని కాపాడే ప్రయత్నంలో ఇండియా ప్రధాన భూమిక పోషిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఇంటర్నేషనల్ వెట్లాండ్స్లో 85 రామ్సార్ సైట్స్ ఇండియా నుంచే ఉన్నాయి. అంటే ఇండియా వెట్లాండ్ కన్జర్వేషన్, వెట్లాండ్ ప్రొటెక్షన్లో కూడా ఇండియా చాలా కేర్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ఇండియా బయోడైవర్సిటీ కోసం కంట్రిబ్యూట్ చేస్తుంది. దాంతోపాటు భారతదేశం బిహేవియరల్ చేంజ్, బిహేవియరల్ ప్యాటర్న్స్లో లైఫ్ అనే అప్రోచ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే అప్రోచ్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇండియా హోలిస్టిక్గా అన్ని విధాలుగా, ఈవెన్ మన ఎకనమిక్ సర్వేలో కూడా వన్ హెల్త్ అప్రోచ్ మీద ఎంఫసైజ్ చేశారు 4 ఏళ్ల క్రితం. సో ఇండియా ఈ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ని జస్ట్ ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా అందరికీ అవగాహన కానీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, దాంతోపాటు ఈకోసిస్టమ్ ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయడం కానీ, టైగర్ రిజర్వ్స్ ఇవన్నిటి మీద దృష్టి పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఇండియా చేస్తుంది అనమాట. కాబట్టి ఇండియా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇండియా ఇక్కడ స్పష్టం చేసింది.